హలో, నేనేనండి. భలేవారే, ట్రైన్ మిస్ అయితే కారు వేసుకొస్తా. సరేనా? ఓకే. మాధురి, మాధురి, ఎక్కడికి వెళ్ళేవే? లేచిన దగ్గర నుంచి మురికి బట్టలు అంటూ లోటలు తప్ప పనే పని చాలు నీకు. అవతల ట్రైన్ టైం అయింది, త్వరగా నీళ్ళు తోడు. వినపడిందా? తోడుతున్నావా? త్వరగా కాపీ ఇవ్వు, అవతల ట్రైన్ టైం అయింది. ఒట్టి మట్టి మొహం దొరికావు. ఏం చేయను, దేవుడిచ్చిన మొక్క. మరి చెప్పింది చేయి. ఈ టవర్ ఎక్కడ చచ్చిందే? సబ్బు కనబడతలేదు ఇక్కడ. ఈ మధ్య సబ్బులు కూడా చస్తున్నాయి ఏమిటి? అక్కడే ఉంటుంది చూడవయ్యా. ఎందుకు దాన్ని ఇలా కంగారు పెడతావు? ఇదిగో కనకసూరం గారు. ఏం వినయభూషణం గారు? నేను చుంటాను గాను. తెలుగులో ఎంఏ లిటరేచర్ని, సంస్కృతంలో పండితుడిని. నువ్వు నాకు నీతులు చెప్పటం మంచి పద్ధతి కాదు. కాసేపు మెదడు తినకుండా కూర్చుంటే మంచిది. స్వీట్ తినకుండా ఉంటాలే, షుగర్ కంప్లైంట్ గా. సబ్బు అక్కడెక్కడ ఉంటుందండి, వంటింట్లో ఎందుకు ఉంటుంది? యూస్ చేసుకో. ఇంకో టోల్ పట్టరా. వస్తున్నావా? ఏంట్రా బాబు, అతలాకుతలం చేసి పారేస్తున్నావేంటి దాన్ని? చూడమ్మా, నీ చేతుల పైనాక కాస్త కాఫీ నా మకాన పోయమ్మా. అలాగే మావయ్య. ముందు నా పని కానివ్వండి. కాసేపు ఆగితే కాఫీ మొఖానికి అమ్మా, నెత్తి మీద కూడా పోయించుకోవచ్చు. అక్కడే వచ్చింది కొంపక తిప్పలో. రామాయణ భారతాలు, భాగవత భగవద్గీతలు బట్టి పట్టి ఉపన్యాసం దంచడం కాదు, వాటి సారాంశాన్ని గ్రహించి సాటి మనిషికి విలువివ్వాలి. కాఫీ తీసుకోండి మావయ్య. ఏదమ్మా, కాఫీ తీసురామ్మా. వస్తున్నా వస్తున్నా మావయ్య. అమ్మా, తీసుకోండి మావయ్య. వీడి కంగారుతో నేను షుగర్ పేషెంట్ నన్ను మర్చిపోయి దీంట్లో పంచదార బాగా ఎక్కువ వేసినట్టుంది. పిచ్చి పిల్ల. అమ్మా మాధురి. ఏం మావయ్య? రామ్మా. వస్తున్నాను మావయ్య. ఏంటమ్మా, ఏం చేస్తున్నాడు లోపల? వస్తున్నారు మావయ్య. ఏంటమ్మా అంత పంచదార ఎక్కువ వేసావు? నీకు తెలుసు కదా నాకు షుగర్ కంప్లైంట్ అని. మర్చిపోయాను మావయ్య. సరేనమ్మా. వాడు ఏం చేస్తున్నాడు లోపల? వస్తున్నారు. ఏమండి? వస్తున్నా. ముందు నా పని కానివ్వండి. ఏంట్రా రే, ఏం చేస్తున్నావు లోపల? ఏం చేస్తున్నారు? ముందు నా పని కానివ్వండి. అని పనే పాట. నువ్వెంత పండితుడివైనా ఇంట్లో ఇంత అహంకారంగా ఉండకూడదబ్బాయ్. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నువ్వు తల్లెందుకు నీ కాళ్ళు పిసుకుతూ ఉండాలా? ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? పెద్ద చిన్న లేకుండా పడతావా? కొట్టడం కాదు, ఓ నీ పంతు నిలువై. తిండి పెట్టే బాధ్యత తప్పుతుంది.
పంతులు ఉద్యోగంతో రిటైర్ అయ్యి ఉన్న 4 రాళ్ళు కట్టుకున్న దానికోసం ఖర్చు పెట్టాను. అది దక్కకపోగా అనాథనై నీపై ఆధారపడవలసి వచ్చింది. బాబు ఆపుతావు అష్టోత్తరం? తండ్రిని గౌరవించలేవు, భార్యని అభిమానించలేవు, దేనికి రా దేవుణ్ణి గురించి ఉపన్యాసాలు? మంచి చెప్పడం తప్ప? అక్కడే వచ్చింది కొంపక తిప్పలో. దేశంలో చెప్పేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువయ్యారు. 100 ఉపన్యాసాల కంటే చిన్న మంచి పని గొప్పది నాయనా. సంతోషించావులే. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి అనకపోతే ఇటు తీసుకురాలేవా? అవతల ఆటో వస్తేమో చూస్తున్నా. ఇచ్చి ఈశ్వరు మనిషివా పశువా? ఏమైందండి ఇప్పుడు? ఇందులో నిండుకుంది పంటారా? నాకు షుగర్ రోగం అనుకున్నావా? నువ్వు అసలు ఆలోచించనిస్తేగా. కంగారులో గ్లాసులు మార్చినట్టుంది. పంచదార పట్టుకొస్తా. అక్కర్లేదు, తూములో బరమాయి. సూట్ కేసు సర్దావా? చెప్పలేదుగా. చెప్పాలి, అన్నీ చెప్పాలి. ఛీ, నా కర్మ కొద్ది దొరికిందిరా బాబు. షుగర్ పెరిగిపోయింది. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నీకు 1 నెల రోజుల నుంచి కుదరలా. ఇతరులు మాత్రం నోరు తెరవగానే పనిచేయాలి. బాగుంది వరస. ఊరుకోవయ్యా, నీతో నాకేంటి? మాధురి, ఆ సూట్ కేసులో రామాయణంతో పాటు మొక్కలు కూడా సర్దాయి. అలాగేనండి. త్వరగా కానీ. ఇచ్చి బయటికి వెళ్తే దేవుళ్ళ చూస్తారు, ఇంట్లో మాత్రం కనీసం లెక్క లేకుండా పోయింది. అక్కడే వచ్చింది కొంపక తిప్పలో. ఏమిటా తిప్పలో? నువ్వు అహంభావం పెంచుకుంటున్నావు, అదే కొంపక తిప్పలవుతుందంటున్నాను. ఓన్లే నీ తిప్పలు రాకుండా చూసుకో. ఎక్కడే సూట్ కేసు సత్యవా? అదేనండి, తెస్తున్నా. ఇవాళ ఉపన్యాసం పితృవాక్ పరిపాలకుడైన శ్రీరాముడి గురించి కాబోలు. నువ్వు చెబుతుంటే వినాల్సిందే. ఊటీ బకెట్, దిల్ బహార్, మదన్ మస్త్ జాస్మిన్ సెంట్ ఉన్నాయి. జాస్మిన్ సెంట్లు ఉన్నాయి. అల్లా, ఎదురొచ్చానా ఇవారు? వచ్చావుగా. ఇక రైళ్ళే తలకిందులవుతాయో, బస్సుల్లో బాంబులే వెళ్తాయో. జరిగే రైలు ప్రమాదాలు, బస్సు దహనాలు ఒకరికి ఒకరు ఎదురు రావడం వల్లనే జరుగుతున్నాయంటావా? ఆయన అలా ఎందుకంటారులేండి. జరిగేవి ఎప్పుడూ జరుగుతాయని, జరగనివి ఎప్పుడూ జరగవని ఎవరో చెప్పారని మొన్న మీరు ఉపన్యాసంలో చెప్పారుగా. రమణ మహర్షి. రమణ మహర్షి నాకు నోరు తిరగదులేండి. ఆయన చెప్పారని మీరు చెప్పారు. చెబుతాం, అనేకం చెబుతాం. చెప్పేవన్నీ చేస్తామా ఏంటి? అక్కడే వచ్చింది కొంపక తిప్పలో. చెప్పేవారు చేయక వినేవారు వెనక చెప్పడం ఎందుకు, వినడం ఎందుకండి? మంచి మాట. ఉపన్యాసం చేస్తున్నావా? అలా ఉన్నాడు, అంతా శుభమే జరుగుతుంది. మీరు వెళ్ళిరండి. ఇదిగో, నీ మతాన్ని, నీ నమ్మకాన్ని నువ్వు గౌరవించుకో, నీ దేవుడిని నువ్వు పూజించుకో, అంతేగాని. అదేమిటండి, మొన్న శివాలయంలో ఉపన్యాసం చెప్తూ దేవుడు ఒక్కడేనని, అందరూ అన్ని కిరణాలు ఆయన నుంచే వచ్చినవని మీరే చెప్పారుగా. చెబుతాం, అనేకం చెబుతాం. అది మా జన్మ హక్కు. నువ్వు ఉండు బాబు. ఎదురు తింటాడు. దేవుడు ఒక్కడే అన్నమాట నిజమే, కానీ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి, అందుకే కులాలు పుట్టాయి. బ్రతకటం కోసం వృత్తులేసుకున్నాం, వృత్తిని బట్టి కులాలు ఇచ్చారు. మనిషి కన్నా కులం గొప్పదని, మానవత్వం కన్నా మతం గొప్పదని చెప్పలేదుగా. మంచి మాట చెప్పావు. ఉందా, ఈ అరటి పండ్లు తీసుకొని ఆనందంగా వెళ్ళిరండి, అంతా శుభమే జరుగుతుంది. అక్కర్లేదు. మా నాన్నగారు నాకు
2 విషయాలు చెప్పారండి. ఏమిటో అంత గొప్ప విషయాలు? ఎంత ఎత్తుకు ఎదుగుతామో అంత వినయం నేర్చుకోమని, చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించగలిగితే సృష్టికర్తను చూడగలమని చెప్పారు. మంచి మాట, మంచి మాట. ఉపదేశం చేస్తున్నారా? మీకు ఉపదేశం చెప్పే అంత గొప్పవాడిని కాదండి. పండ్లు తీసుకోండి. వద్దని చెప్పానా? అయినా ఇవ్వటానికైనా తీసుకోవడానికైనా ఒక అర్హత ఉండాలి. కొని మీరు తీసుకోండి. అయ్యా, నిన్న నుంచి తిండి లేదయ్యా. కడుపు కాలిపోతుంది బాబు, కడుపు కాలిపోతుంది బాబు. అదేంటి కరీం, ఉన్నవన్నీ ఇచ్చొచ్చావు? ఆకలి అన్నాడు, ఉన్నవి పెట్టడం మన ధర్మం కదా. చెంట్లు అమ్ముకునేవాడికి ధర్మాల మీమాంస ఎందుకయ్యా? పురాణ ఇతిహాసాన్ని పుక్కిట పట్టిన వాడిని నాతో పెట్టుకుంటే కొండలు ఢీకొన్న కుండ పెంకుల్లో పేలిపోతావు. నీ పన్ను చూసుకో పో. అక్కడే వచ్చింది కొంపక తిప్పలు. పెద్దవాడివి, కన్న తండ్రివి, పరావాడి ముందు ఎప్పుడు నీ కన్న కొడుకుని తినిపించడమే. పెద్దవాడినని కన్న తండ్రినని ఏనాడన్నా గౌరవించావా, అభిమానించావా? అభిమానించాక ఏం చేయాలి? ఏం చేయాలో నేనెందుకు చెప్పటం? వెళుతున్నాగా రామాయణం తీసుకొని ఉపన్యాసానికి. తండ్రి విషయంలో రాముడు ఇలాగే ప్రవర్తించాడా? అది ఆనాటి ధర్మం. మరి ఆ కాలానికి సంబంధించిన కథ ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు జనానికి? ఇప్పుడు ధర్మం కనుక. ధర్మాన్ని రక్షించేవాడిని ధర్మం రక్షిస్తుంది. అంతేగాని శ్రీరంగ నీతులు చెప్పినంత మాత్రాన శీలం పెరగదు. అసలు నా తండ్రివే కాదు, నువ్వు నా కొడుకువి కాదు. అంతేనా? నేను నీ తండ్రిని కానప్పుడు నువ్వు నా కొడుకు ఎలా అవుతావు? వాదనందుకు మావయ్య, అవతల ఆయన ప్రయాణం పెట్టుకున్నారు, వెళ్ళి రానివ్వండి. నేను బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. ఉపన్యాస చక్రవర్తి, తండ్రిని బాగా అర్థం చేసుకున్నావు. వెళ్ళి రామాయణం గురించి చెప్పు. విన్న వాళ్ళంతా రాములోళ్ళు అయిపోతారు. రాముళ్ళు అవుతారో దేవుళ్ళు అవుతారో చూద్దుగానే. అమ్మా మాధురి, ఏం మావయ్య? నీకు కాస్త తిమ్మితం చిక్కినట్లేనా? అబ్బబ్బా, వీడి కంగారు పాడుగాను జోరున వాన గురిసి వెలిసినట్లయిందనుకో. ఏమిటో వీడు మరీ ఇట్ట తయారవుతున్నాడు. నాకు అర్థం కాకుండా ఉంది. అర్థమయ్యేది జీవితం ఎందుకు అవుతుంది మావయ్య? మంచి మాట చెప్పావు, మంచి మాట చెప్పావు. నీ మేనమామ ఇంట్లో ఎట్లా ఉండేదానివో గాని పెళ్ళైన దగ్గర నుంచి వాడితో ప్రతి పూట శాపనార్థాలే కదమ్మా. నష్టజాతకులకు నట్టింట్లో కూడా వడగల్ల వానేనని అక్కడ ఇదే వరుస. నా మేనత్త నన్ను బానిసగా చూసిందే కానీ బంధువులా ఎన్నడూ చూడలేదు. అమ్మ నాన్న పోతూ పోతూ నన్ను మేనమామకు అప్పగించారు. పాలన కరువైన అక్షముక్క నేర్పి అంత అన్నం పడేశారు. శ్రీరామచంద్ర, ఏమిటో నమ్మ బ్రతుకులు. పెద్ద దిక్కు కరువై కొందరు, ఉన్నవాళ్ళు బరువై ఇంకొందరు. పెద్దల ఆస్తులు అంతస్తులు కోరుకుంటున్నారే గాని ఆత్మీయంగా చూడాలన్న ఆలోచన కరువైపోతుంది. మానవ సంబంధాలు మరీ మంటగలిసిపోతున్నాయమ్మా. బిందె ఇవ్వమానండి, మళ్ళా పంపిపోతుంది. దానివి చెయ్యి విరగడంతో అదేమో బరువులు మోయలేదు. షుగర్ కంప్లైంట్తో నేనేమో అడుగు తీసి అడుగు వేయలేకుండా ఉన్నాను. కాసేపు ఇలా నడుద్దామంటే 10 అడుగుల్లో పంపుంది, ఇంట్లో పంపెందుకంటాడు ఇంట ఆయన. నా పుత్రరత్నానికి గంటకొక ఉపన్యాసం, ఇంటి పనికి సన్యాసం. నీళ్ల కోసం నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది. ఒకరికొకరు సహకరించుకోవటం బాధ ఎందుకు అవుతుందండి? ఆ దృష్టం అనుకోవాలి. మంచి మాట, ఎంత మంచి మనసో. ఉన్నత కులంలో పుడితేనే గాని ఉన్నత గుణాలు రావాలని ఎక్కడా లేదు. ఏమిటో కాసేపు ఇలా నడుద్దామంటే కాళ్ళు మరీ స్వాధీనంలోకి రాకుండా ఉన్నాయి. చురుక్కుమని ఒకటే పోట్లు.
నవ్వకమ్మా. ఇదేంటి? అబ్బో, ఇదేంటి? ఈ కాలు పైకి లాగిస్తుందేమిటి? రామరామా. అమ్మా మాధురి, అమ్మా మాధురి, ఈ కాలు పైకి లాగేస్తుందమ్మా. భరించలేకుండా ఉన్నాను. ఏంటండి? ఏంటి? కరీ, ఈ ఎడంకాలు పైకి లాగేస్తుందయ్యా. బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. తగ్గిపోతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామా? పోనీ మీ రాముడికి దండం పెట్టుకోండి, తగ్గిస్తాడు. రాముడు రహీము ఇద్దరు ఉన్నారంటావా? దేవుడు ఒక్కడే కదండి, ఏ పేరుతో పిలిచినా. అల్లా, చెప్పండి. దేవుడు అందరికీ నీలాంటి బిడ్డల్ని ఇవ్వాలయ్యా. నీలాంటి తండ్రులు ఇవ్వాలి. నొప్పి ఎలా ఉంది ఇప్పుడు? నువ్వింత ప్రేమతో సేవ చేస్తుంటే తగ్గకుండా ఉంటుందా? కాస్త తగ్గింది బాబు. కాఫీ తెచ్చిపెట్టినా మావయ్య? కరీముకు కూడా ఇవ్వమ్మా. అలాగే మావయ్య. అమ్మా మాధురి, నాకు షుగర్ లేకుండా సుమా. మీరు కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటే రక్తం పారుదల అవుతుంది. ఏమిటి మావయ్య, మీలో మీరే నవ్వుకుంటున్నారు? మనిషి దేనిని విసర్జించాలనుకుంటున్నాడో దాని వెంటే పడుతుందమ్మా మనసు. అదే, ఏమైంది ఇప్పుడని? రచయిత పిండి వంటల గురించి మహామధురంగా వర్ణించాడులే. మరి ముఖ్యంగా అరిసెల గురించి. అవునా? అరిసెలంటే మీకు బాగా ఇష్టం కాబోలు. ఇష్టమా? మామూలు ఇష్టం కాదు, చచ్చేంత ఇష్టం. అందులో నీ అత్తగారు నువ్వులు వేసి కమ్మగా కరకరలాడేట్లు చేసేది. దొంతరలుగా పేర్చుకొని కూర్చునేవాణ్ణి. పరగడుపును మొదలేస్తే 12 అయ్యేదాకా తింటూనే ఉండేవాణ్ణి. అత్తగారు పిండి వంటలు అంత కమ్మగా చేసేవారన్నమాట. పిండి వంటలే కాదమ్మా, దాని చేత్తో ఏం చేసినా మధురంగానే ఉండేది. కల్మషలేని మనసు, తీయని మాట, దానికి దేవుడిచ్చిన వరాలు. అలా మా దాంపత్యం హాయిగా ఆనందంగా గడిచిపోయింది. అది దాటిపోయింది. చప్పదంటుల్లాగా అయిందమ్మా జీవితం. పోనీలేండి, మనిషి దూరమైన మధుర స్మృతులు మిగిల్చి వెళ్ళారు మీకు. నా కొడుకున్నాడమ్మా, ఏం ప్రయోజనం? ఆయన మాత్రం ఏం తక్కువ చేస్తున్నారు? నాకు తక్కువ చేస్తున్నాడని కాదమ్మా. నాకు మాత్రం ఏం తక్కువ చేస్తున్నారు? కట్టుకున్నందుకు కూడు పెడుతున్నారు, పుట్ట కొనిస్తున్నారు. పాల కోసం పశువును మేపినట్లే ఎలాగమ్మా? మనం మనుషులం. కూడు గుడ్డతో పాటు మనిషికి మాట మంచి ముఖ్యమమ్మా. ఆ రెండు తెలియదు నా కొడుక్కి. చేసుకున్న వారికి చేసుకున్నంత, అభిమానించడానికి ఆరాధించడానికి నేనేం కట్న కానుకలు తేలేదుగా. వాడు నీ మెడలో తాళి కట్టాడమ్మా. ఆనందం ఆవేదన సమంగా పంచుకోవాల్సిన అర్ధాంగి నువ్వు. ఎంతసేపటికి నేను గొప్పవాణ్ణి అని సంకలు బాదుకుంటాడే గాని భార్య పట్ల బాధ్యత గుర్తించడే.
తండ్రిగా మిమ్మల్ని అభిమానిస్తే చాలు, మీ తర్వాత దాన్నేగా నేను. నేను మాత్రం ఏమి ఇచ్చానులే గౌరవించి గబగబలాడడానికి. మరి ఇకనే వీడే కాదమ్మా, సమాజం మొత్తం అలానే తయారైంది. మానవ సంబంధాలు డబ్బుతో ముడిపడిపోయాయమ్మా. ప్రేమ అనేది రెండు హృదయాలకు సంబంధించిన విషయం. ఒకరే ఎంత పూసుకుంటే ఏమి లాభం? మంచి మాట చెప్పావు. ఏదో ఆవేదన, అనుకోకుండా ఉండలేంగా. అది సరే కానీ రేపు నా పుట్టినరోజు మామయ్య గారు. రేపు ఒక్కరోజు స్వీట్ చేస్తా, కాదనకుండా తినాలి మరి. అవునమ్మా, అవును. రేపు నీ పుట్టినరోజు కదూ, తప్పకుండా తింటానమ్మా. నీ కోసం తింటాను, సరేనా? సరే మామయ్య గారు. ఏమిటో దానికోసం తినేది? స్వీటు. ఆయన కాడికి స్వీట్లు ఎక్కుతుంటే షుగర్ ఎట్లా తగ్గుతుందంట? ఆయన అసలు తినరండి పాపం. ఆయనకి చెప్తుంది తింటానని. పుట్టినరోజు అంటే రేపు ఒక్కరోజు తింటాలే అమ్మా అన్నాను. కోడల మీద అభిమానం కాబోలు. అవును మరి, నాకు కోడలైనా కూతురైనా ఆ పిల్లేగా. ఓహో, ప్రేమంటే అలా ఉండాలి. ఈ ప్రపంచంలో ప్రేమాభిమాని కదా మామ కోడలు మీరే. అక్కడే వచ్చింది కొంపక తిప్పలు. సంతోషించావు గాని దానికి ఓ చీర స్వీట్ బాక్స్ తెచ్చిపెట్టు. ఏం కరీం, మంచి ఎండను పడి వచ్చావు? ఎండావాన అంటే పట్టెట్ట నిలుతుందండి. మంచి మాట చెప్పావు. మాధురి, వస్తున్నానండి. ఏం చేస్తున్నావు లోపల? పని చేసుకుంటున్నానండి. కరీం, లోపలికి వెళ్ళు. ఏమే, ఏంటి మీ ఇద్దరు అసలు? నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా 4 మంచి మాటలు చెప్పండి అని నెత్తికెక్కించుకుంటారు. మొన్న రామాయణ ప్రవచనంలో రావణాసుడి గురించి, శివభక్తి గురించి చెప్తుంటే ఒళ్ళు మనిషి శ్రోతలు ఓలదానే తెలుసా? అంతటి సంకల్ప సిద్ధుడు, శివ పూజా దురంధరుడు రాముడి చేతిలో ఎందుకు హతమయ్యాడో. అహంభావం, అహంకారం. ఎంత గొప్పవారికైనా అహంభావం, అజ్ఞానం మంచిది కాదని రామాయణం చెబుతోందంటావు. అవును. మరి అది నువ్వు గమనించావా? ఏమిటి ఐకేకలు? లోపలికి వెళ్ళి బట్టలు తీసుకురా, ఇస్త్రీకి ఇవ్వాలి. త్వరగా తీసుకురా. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరని వేమన యోగి ఎన్ని మంచి విషయాలు చెప్పాడయ్యా. కరీం, కరీం, ఏదో 4 రాళ్ళు సంపాదించుకుంటున్నావు కదా, మంచి బట్టలు కొనుక్కోక ఆ చిరిగిన బట్టలకు ఎన్ని మాసికలని వేసుకుంటావు? ఆ డబ్బులు మరో మంచి పనికి ఉపయోగించుకోవచ్చు అని పంతులు గారు. మంచి ఆలోచన, మంచి ఆలోచన. అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాలని ఊరికే అన్నారా? హలో, నేనేనండి. సంతోషం, చాలా సంతోషం. మన ఉపన్యాసం విని 1000కి 10 మంది బాగుపడినా చాలా సంతోషం. ఇంతకీ ఎవరు అజ్ఞాత వ్యక్తి? పేరు అడగపోయారు. ఫోన్లేండి, పుణ్యం కట్టుకుంటాడు. ఉంటాను. ఓకే. ఏమిటో పుణ్యం కట్టుకోవాలంటున్నా? నా ఉపన్యాసాలు వింటే ప్రజలు బాగుపడతారని ఓ అజ్ఞాత వ్యక్తి ప్రచారం చేస్తున్నాడట. పుణ్యాత్ముడు. పేరు చెప్పొద్దంటాడట. అవునులే, నాలాంటి గొప్పవారి గురించి మంచి చెప్పడం కూడా మంచిదేగా కరీం. అలా
అరే చేసేవాళ్ళు చెప్పరయ్యా. అంటే చెప్పాను అలాంటి వాళ్ళు చేయడం నీకు అర్థం? తప్పు. రామాయణం చెబుతున్నావు, రామాయణం చెబుతున్నావు. వచ్చావు అయ్యగారు, మీకు శుభం కలుగుగాక. ఆ ప్రభు దీవెనలు దిండుగా దండిగా మీకు సమకూర్చబడునుగాక. వెళ్ళేది బండికి కాదు, బట్టలు ఇవ్వడానికేగా. మెదడు తినొద్దంటాం. అయ్యా, బ్రదర్ కరీం గారు ఉన్నారండి? బాబు, అట్లా జరగకూడదు బాబు, అట్లా జరగకూడదు. ప్రభు, మీ బిడ్డలు తలచిన కార్యములు నెరవేరునట్లు మీ కృపా కటాక్షములతో కుమ్మరించండి ప్రభు, కుమ్మరించండి. ఏంటి పిచ్చి పనులు, ఏంటి గోల? ఏం చెప్పనయ్యవారు, ఈ ప్రపంచం మొత్తంగా ఈర్ష్యా ద్వేషాలు, ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం, దాడులు దౌర్జన్యాలు, మహిళలను గౌరవించే తత్వమే పోయింది. పెద్ద చిన్న మర్యాద పాటించటం లేదు, భయం భక్తి లేదు. తాగు మూసుకించుము అన్నట్లుగా లోకంలో పాపంతో నిండిపోయింది. ఈ పాపులను రక్షించుటకు ప్రభు రెండో రాకడలో శాంతి సమాధానం నడవడిక కలిగిన వారందరూ ధన్యులు, వారు పరలోకానికి పిలువబడతారని ప్రభు లేఖనములో తెలియపరుస్తున్నది. ఏంటి పిచ్చి పేడ పనులు? నీకని మెంట్లా? కాదు బాబు, మీకు ముఖం చూపలేక. ఏముంది నా ముఖంలో? చెప్పలేను బాబు. చెప్పిచావు. నేను ఎవరి ముఖంలో చూసినా నాకు వాళ్ళు వెళ్ళిపోయినట్టు కనపడింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయినట్లు? నీ రోగం మామూలు రోగం కాదు. ఇంతకు ఎందుకు వచ్చావు ఇక్కడికి? బ్రదర్ కరీం గారి కోసం వచ్చానండి. నీళ్లు పోసుకుంటున్నా. ఏమన్నా చెప్పమంటే చెబుతా, నువ్వే మాట్లాడాలంటే నిలబడు. మరేం లేదయ్యా, ఓ పిల్లదాన్ని భూమి మీద కనపడేసి నా పిల్లం పైకి వెళ్ళిపోయింది. కనగానే ముఖంలో చూసింటావు, పైకి వెళ్ళిపోయింది. ఆ ప్రకారం నేను ఎవరి ముఖంలో చూసినా వాళ్ళు పైకి వెళ్ళినట్టు కనిపించిన మాట నిజమే బాబు. అట్టా జరగకూడదు. దేవుడా నాయన, వాళ్ళ భార్య పిల్లలతో చల్లగా నిండు నూరేళ్ళు బతకాలని ప్రభువును మొరపెట్టుకుంటూ లెంపలేసుకుంటున్నా. నష్టజాతకాన్ని పుట్టి ఉంటావు. ఏ జాతకంలో పుడితే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు. మంచి పని చేస్తున్నాడు. ఇంతకీ నీ కూతురుని ఏం చేశావు? దానికి ఆడుకునే వయసు వచ్చి ఆకలి పెరిగింది బాబు. ఏ ఇంట్లోనన్నా పాచి పనికి పెడదాం అనుకున్నాను. ఈయన గారి సలహా అడిగాను. ఆడపిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించాలి, ఎవరింట్లో పాచి పని పెట్టకూడదు. నాకు తెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాలికా ఆశ్రమం ఉంది, దానిలో చేర్పించుదాం అన్నారు బాబు. అందుకే కరీం గారి కోసం వచ్చానండి. లేకే నిక్షేపంలో ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు. పిల్లలకు అక్షరం ముక్క రాకపోతే అదో గతి పాలవుతారంట. అందుకే పలకా బలపం ఇచ్చి ఆశ్రమ బాడికి పంపుతున్నారు బాబు. తన దూర కంతలేదు, మెడకో డోరని మంచి పని చేస్తున్నాడు. అయ్యగారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ పేద వెనుకబడి పిల్లలందరూ చదువుకునేందుకు ఉచితంగా బడులలో వసతి గృహాలలో భోజన సదుపాయాలు పొందేందుకు మన చట్టంలో రాశారంటగా బాబు. అందుకే కరీం బాయ్ నా పిల్లకి పుస్తకాలు బట్టలు కూడా కొనిస్తానన్నారు బాబు. నా పిల్లకే కాదు బాబు, దళిత గిరిజన ముస్లిం క్రైస్తవ పేద వెనకబడిన పిల్లలందరికీ ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నాడు బాబు. అయ్యగారు, రంజాన్ పండుగ, క్రిస్మస్ పండుగ, సంక్రాంతి పండుగలప్పుడు పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి పిల్లలు అందరికి పండ్లు మిఠాయిలు ఇచ్చి పిల్లలు మీరందరూ కుల మత భేదాలు మర్చిపోయి అందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండాలని చెప్పారు బాబు. మంచి మాట, మంచి పని చేస్తున్నాడు. పిల్లలు అలాగే ఉంటున్నారా? అచ్చం ఒకే తల్లి పిల్లలాగా ఉంటున్నారు బాబు. ఏదైనా తినేది ఏదైనా ఎవరైనా చేతిలో పెడితే
అందరూ సమానంగా తింటున్నారు. తిన్నాక అందరూ కలిసి ఒకే దగ్గర పడుకుంటున్నారు బాబు. అది ఈనాడు అవసరమైన పద్ధతి. తమరు ఆపండి. మంచి పని చేస్తున్నాడయ్యా, మానవ సేవే చేస్తున్నాడు. ఆపుతారా? ఆపండి. నీకు విషయం చెప్పనా బాబు, తను పెళ్లి చేసుకుంటే తను గోల తన ఇంటిలోనేనని ఈ అనాథ పిల్లల కోసం తను పెళ్లి కూడా చేసుకోలేదు బాబు. ఆ మహారాజు ఉద్ధరిస్తున్నాడు లోకాన్ని. ఉపన్యాసం చెప్పి నువ్వు ఉద్ధరిస్తున్నావుగా, ఇందులో ఏది గొప్ప అంటావు? ఆపుతావా? నువ్వు ఆపుతావా? అసలు నీకెందుకు నేను కలుపుకుంటా? పరాయి వాడిని మెచ్చుకుంటావు, కన్నకుడిని ఆశ్రయించుకుంటావు. మెచ్చుకోవడానికి వాడు కావాలి, మెక్కటానికి నేను కావాలి. నేను అతన్ని కాదు, అతనిలోని మంచిని మెచ్చుకుంటున్నాను. నువ్వు అటువంటి మంచినే చేయాలని కోరుకుంటున్నాను తప్ప. ఎందుకు మామయ్య అనవసరపు ఘర్షణ? ఏమిటి మామగారికి ఒత్తాసు పలుకుతున్నావు? ఆడికి మీ ఇద్దరు మంచివాడును, నేను చెడ్డవాడిని. నేను అలా అనలేదండి. ఎలా అన్నావు? ఎలా అన్నావే? ఎందుకయ్య వారు చిన్న విషయాలకి గొడవ పడతారు? కరీం గారు మరి నువ్వు వెళ్ళాదాం, నేను వచ్చి కొలుస్తా. సరే అట్టాగే బాబు. కరీం, అనవసర విషయాలు జోక్యం చేసుకోబాకు. నీ పని నువ్వు చూసుకో. అతను ఏమన్నాడు పాపం? ఏమన్నాడే? అతను ఏమన్నాడు? ఏమనడు. ఎందుకంటే అతడు ఈ దృష్టిలో బుద్ధుడు, ఇంకా చెప్పాలంటే మహోన్నతుడు అని అనవేమిటి? ఇంతకు అతనికి నీకేంటి సంబంధం? మనిషి, అతను నాలాంటి మనిషి. నీ కులం హోదా కులం కన్నా గుణం గొప్పది. కనీసం నీ మతం కూడా కాదే. మనిషి ముందు పుట్టాడు, తర్వాత మతం పుట్టింది. మంచి చేయాలి, మంచి అనిపించుకోవాలి. వాళ్లే మనుషులు, వాళ్లే సమాజానికి పునాదులు. పంతులు గారు పండితుడికి పాఠాలు చెప్తున్నారు. వేదాలు మోసినంత మాత్రాన గాడిదకు పాండిత్యం అవ్వదు. నాన్నగారు మితి మీరు మాట్లాడుతున్నారు. నిజమే మాట్లాడుతున్నాను. నువ్వు మంచిగా ఉంటూ నలుగురికి మంచిని బోధించు. అంతేగాని కళ్ళు తాగుతూ పుల్ల మజ్జిగని లోకాన్ని నమ్మించడం వల్ల నీకు లోకానికి ఉపయోగం ఉండదు. నువ్వు ఇలా మాట్లాడితే చస్తే నీ కొంపలో ఉండదు. చచ్చాక ఇంకా కొంపలేకేం వస్తావులే. ఊరుకోడు పంతులు గారు, ఆయన ఏదో ఆవేశంలో ఉన్నారు. ఆవేశం కాదు, అహంభావం. నాలాంటి పండితుడు లేడని వెర్రవీగడం. త్యాగం, సహనం, ప్రేమ, సంస్కారం తెలిసిన వాడయ్యా పండితుడు. కన్న తండ్రిని అని, కట్టుకున్న భార్యను అని. దేనికయ్యా వీడి పాండిత్యం? ఎవరిని ఉద్ధరించడానికి? మీరు బాధపడకండి అయ్యవారు, ఆయనే మారుతారు. బాధపడకండి. ఇదయ్యా మానవత్వం, ఇది మానవత్వం. అమ్మా మాధురి, ఏం మామయ్య? వంట అయిందమ్మా. అయిపోవచ్చింది మామయ్య, 5 నిమిషాలు ఆగండి, వడ్డిచ్చేస్తాను. పాటి మీద గంగానమ్మకు కూటి మీద ధ్యాసని నా దరిద్రానికి తోడు ఈ షుగర్ కంప్లైంట్ ఒకటి. అయిపోయిందిలేండి, ఆయన లెగిస్తే ఇద్దరు కలిసి వడ్డిచ్చేస్తాను. వద్దులేమ్మా, నాకొక్కడికే పెట్టు. కూరలో కారం తక్కువని, పచ్చళ్ళలో ఉప్పు ఎక్కువని వాడేదో ఒకటి సొనగడం, నేనేదో ఒకటి అనడం. అలాగే మామయ్య. రభస, నాకొక్కడికే పెట్టుకు. అలాగే మామయ్య. ఏమయ్యా కరీం, మంచి ఎండను పడి వచ్చావు. ఎండావాన అంటే పొట్టెట్ట నిండుతుంది అయ్యవారు. ఏమిటవి? చీర, పూలు. అక్కగారికి మన్నించండి, మీరు మరోలా అనుకోకండి. పుట్టినరోజు కదా, మీరు పట్టుకు రమ్మన్నట్టు చెప్పి కట్టుకోమనండి.
అది కాదు కరీం. వద్దనకండి, ఆవిడికి తమ్ముడుంటే ఇవ్వడా? అమ్మా మాధురి, పిలిచారా మావయ్య? ఇవిగోనమ్మా, ఎక్కడివి? నీ పుట్టినరోజు కదా, చీర పూలు ఎక్కడివి? కరీంతో నేనే తెప్పించానులే. మీరు తెప్పించారా? డబ్బులు ఎక్కడివి? అవన్నీ నీకెందుకమ్మా, తీసుకో తీసుకోమ్మా, ఆయనకి తెలిస్తే తీసుకో. ఇది తప్పంటాడా? అనని చూద్దాం. ముందు ఇటు లోపల పెట్టు, లోపల పెట్టు. అయ్యవారు బిందె ఇవ్వమనండి, మళ్ళా పంపపోతుంది. ఎద్దుగానిలే, కాస్త కాళ్ళు చేతులు కడుక్కో. కాళ్ళు చేతులు కడుక్కోకుండా నీళ్ళు ఎలా తెస్తారండి? ఆహాహా, నా ఉద్దేశం అది కాదు. తిరిగి తిరిగి వచ్చావు కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటావని. ఎంతసేపు? వంట వండుకోవాలిగా. ఎంతసేపు అండి? 10 నిమిషాలు. చూడమ్మా, కరీం తిరిగి తిరిగి వచ్చాడు, కాస్త అన్నం కూర ఆకులో పెట్టివమ్మా, తింటాడు. అలాగే మావయ్య. ఎదుటి వారికి సహకరించడమే ధ్యేయంగా పెట్టుకున్న మనిషి మా మాధురి. ఎదుటి వారికి సహకరించడమే ధ్యేయంగా పట్టుకున్న మనిషి ఏ మతం అయితే ఏ కులం అయితేనేమి, ఏమిటో వీడు అతని పేరు చెబితేనే మండిపోతాడు. వీడి పాండిత్యం ఏమిటో నాకేం అర్థం కావట్లా. తొందరగా తెచ్చావా కరీం? అమ్మా, ఇప్పుడు ఏం వండుకుంటావు కానీ ఇదిగో అన్నం తిను. ఎందుకండి? 10 నిమిషాలు. అదే తీసుకో అయ్యా. తీసుకోండి, మళ్ళీ ఆయన లేస్తే 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 నీకు భయమా? ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? అది అది నువ్వు ఆగు, చెప్పవా? ఆకలిగా ఉంది, ఓ ముద్ద అన్నం పెట్టమని నేనే అడిగాను అయ్యవారు. ఏమన్నా ధర్మసూత్రం అనుకున్నావా? చెయ్యి నేరం నెత్తినేసుకో కరీం. తిరిగి తిరిగి వచ్చాడని నేనే తెచ్చాను. నానకర్ణుడివి, మరి నీళ్ళేంటి? అతనే తెచ్చాడు, రోజు అతనే తెచ్చి పెడుతున్నాడు. ఊరు బట్టి వాళ్ళు తెచ్చి నిలుతాడని సిగ్గలేదు మీ ఇద్దరికి? కానీ మోచెయ్యి విరిగి అదేమో బరువులు మోయలేదు. నేను అడుగు తీసి అడుగు వేయలేకుండా ఉన్నాను. మరి ఎవరు తెస్తారు నీళ్ళు? అతనే తెస్తున్నాడు. సహృదుడి కనుక సానుభూతితో తెస్తున్నాడు, అది నేను నమ్మాలి. మరి కాకాపడుతున్నాడు. ఎవరిని? నన్న? నా దగ్గరే ఉందరా బూడిద. నిన్ను కాదు, నీ కోడల్నే. ఏ వర్షం? అల్లా, అతి వినయం దూర్త లక్షణం అని ప్రతి వాడికి దేవుడు ఒకటి తేరగా దొరికాడు. పట్టెడన్నం కోసం ఎందుకురా పాపపు మాటలు? నువ్వు సంపాదించి పెట్టు, తెలుస్తుంది. అతను పెట్టడానికి గతిలేని వాడికి కాదుగా. అయ్యవారు ఏంటయ్యా అయ్యవారును అమ్మవారును? సీమనెత్తుండేవాడు అయితే ఈ పాటికి అన్నాన్ని ముక్కి పాల్చేవాడు. కరీం, ఆవిడ ప్రేమతో పెట్టారు, ఈయన ఆవేశంతో తిట్టారు. పెట్టినా తిట్టినా అలాగే కదండి. ప్రసాదం పారేయండి, మీరు బాధపడకండి. అన్నిటా దైవాన్ని చూసే తత్వం అది. అది ఇంకా నయ్యం, అతనే దేవుడు అనలేదు. పూలెక్కడివి? అది అవే ఈ పూలెక్కడివి అని అడుగుతున్నా. పట్టుకురమ్మని నేనే ఇచ్చాను డబ్బులు. డబ్బులు నువ్వు ఇచ్చావా? నీకెక్కడివి? అవి అవి ఎక్కడివంటే తర్వాత ఇస్తాను అంటే నేనే తెచ్చాను అయ్యవారు. ఏది నమ్మాలి? రెండు అబద్ధాలే. అల్లా, అల్లా మీద ప్రమాణం చేసి చెప్పు. నేనే తెచ్చాను అయ్యవారు, కానీ దురుద్దేశంతో కాదు.
సానుభూతితో తెచ్చానంటావు, అది నేను నమ్మాలి. అయినా ఊరుగానే తెస్తే నా భార్యకు నేను తేవాలి. నువ్వెందుకు తెచ్చావు? నీకు దానికి ఏంటి సంబంధం? అయ్యవారు అరవకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవు. తెచ్చుకోలేదని నెపంతో వాడు దీనికి నీళ్లు తెచ్చిపెట్టం, వండుకోలేని వంకతో ఇది వాడిని పూటలో మేపటం. ఇది తప్పని చెప్పాల్సింది పోయి నువ్వు వాళ్ళు వెకిల్ చేస్తూ సమ్మతించటం. అరవకు, అరిస్తే నిజాలు నీరు కావు. ఏం మాధురి, మొగుడికి వేదన పిలిచి పరాయి వాడికి ప్రేమను పంచాలని చూస్తున్నావా? ఏమిటి మీరు అనేది? పాపం నంగనాచి ఏమి తెలీదు. రాక్షసుడా? అవును, రాక్షసుడినే. రాక్షసుడిగా మార్చిన రస హృదయులు మీరు. పరాయి వాడిని పల్లకిలో ఎక్కించి నన్ను బోయేవాడిగా చేస్తారా? ఏంటి నీకు వాడికి సంబంధం? అలాంటి దాన్ని కాదండి. ఎలాంటి దానివే? ఎలాంటి దానివే? ఏంటి? చంపేస్తున్నాడయ్యా. మీరు అతిగా ప్రవర్తించడం బాగాలా? ఎందుకు వీళ్ళని ఆలోచిస్తున్నారు? అతిగా ప్రవర్తిస్తున్నారా? నేనా? అసలు నీకు వీళ్ళకి సంబంధం ఏంటి? ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేనప్పుడు నా తండ్రి, నా భార్య, నా ఇష్టం, నువ్వెవడు వచ్చానికి? వెళ్ళు. ఏమే మాధురి, నీకు ఇష్టం లేనప్పుడు నా ఇంట్లో ఎందుకుంటున్నావు? నేను పెట్టి తిన్నది తింటున్నావు? చెప్పవే, చెప్పు. నటించకే, ఇంకా నటించకే. చెప్పువే, చెప్పు. నంగినా చేడు తెలుస్తున్నావు అంటే నువ్వు? భరించలేకపోతున్నానండి, వదలండి. అది విరిగించేయండి, వదలండి. అది విరిగించాయిరా, పూర్తిగా విరిచాయిరా. చూడ్డానికే పాపం తెలియదురా. అది అమాయకురాలు రా, చచ్చిపోతుందిరా. వేడ విరిగిపోతుంది. పుట్టలోని చెదులు పుట్టవా గిట్టవా అన్నాడు వేమన. పుట్టిన పేరునే పడినండి, కాని వాళ్ళని నెత్తికెక్కించుకొని నన్ను అవహేళన చేశారు. దసరలో కంకరలాగా నలిపి పడేస్తాం మిమ్మల్ని. జాగ్రత్త. పంతులు గారు, ఏమీ తినకుండా ఎన్నాళ్ళను ఉండగలరు? రండి, టిఫిన్ చేయండి. ఎందుకయ్యా నీకు నేనంటే ఇంత తపన? ఎవరు నువ్వు? ఏమవుతావు నాకు? వద్దనుకుంటే ఎవరు ఎవరికి ఏమి కారు, కావాలనుకుంటే అందరూ మన వాళ్ళే అవుతారు. తినండి. నాకు తినాలనిపించడం లేదు, కానీ అసలు నాకు బ్రతకాలనే అనిపించడం లేదు. పుట్టాలని పెట్టావా, పోవాలని పోవడానికి? పుట్టాము గనక సచ్చేదాకా ఉండాల్సిందే. ఇంత చిన్న వయసులో ఇన్ని అనుభవాలు ఎక్కడ సంపాదించావయ్యా? అంతా అల్లాదయ్యా. మంచి మాట, మంచి మాట. సాటి వారితో మనం ప్రవర్తించే తీరును బట్టి
దేవుడి పైన మనకున్న విశ్వాసాన్ని చెప్పొచ్చు అన్నాడు మహానుభావుడు. నిన్ను చూస్తే అక్షరాలా నిజమనిపిస్తుంటుంది. నన్ను పొగిడి పెద్దవాడిని చేయకండి. నాలో ఉన్న లోపాలు చెప్పండి, బాగుపడే దారి చూపించండి. మంచి మాట చెబుతున్నావు, మంచిని ఆచరిస్తున్నావు. ఇంకా నీకు నేనేం చెప్పగలను చెప్పు. మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నించక మంచి పనులు చేయడానికి ప్రయత్నించు అంటుండేవాడు మా నాన్నగారు. మంచి మాట, మంచి మాట. అల్లా ఏంటో ఎత్తుబోతు చేస్తున్నాడే. నాకెంత ఘనంగా జరిగిందో సన్మానం తెలుసా? తెలిస్తే నీ కళ్ళు గిర్రులు తిరిగిపోతాయి. అంత ఘనంగా జరిగిందా సన్మానం? నభూతో నా భవిష్యత్తు. ఇక ముందు ఏ ఉపన్యాసుడికి జరగదిలా. లెక్కలేని దండలు, పాదాభివందనాలు. ఆహా, ఓహో, ఏం చెప్పమంటావు? మాధురి, మాధురి, మంచిని పట్టురా. నీళ్ళు తెచ్చింది నువ్వా? మాధురి ఎక్కడ ఉంది? కక్కేస్తావా? నేను మంచినీళ్ళు అడిగింది నా భార్యని. నువ్వెందుకు తెచ్చావు? అంటే బలవంతంగా తాగించాలనా? గొంతెండిపోతుంది అన్నారు కదా, దాహం తీర్చాలని ఇచ్చాను అయ్యవారు. మంచి పని చేసావు. మాధురి, మాధురి, ఎక్కడ చచ్చావే? పలకసావే. దానికి ఏమొచ్చిందిరా మైదానంలో? ఎక్కడికి వెళ్ళింది? దానికి ఏమొచ్చిందో తెలియదు. నీ కొంపకొచ్చింది తిప్పలో. అదేగా నువ్వు కోరుకునేది. ఇంతకు ఏంటో చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి నీకు? ప్రియమైన శ్రీవారికి, చిన్నతనం నుంచి ఏ ఒక్కరు ఆదరాభిమానాలు నోచుకొని నా మెడలో తాళి కట్టి నాకు కూడు గుడ్డ పెట్టినందుకు కృతజ్ఞురాల్ని. మొన్న ఈ మధ్య మీ పక్కన కూర్చున్నప్పుడు ఉలట అంటూ డొక్కలో తన్నారు. ఎంత విలవిల్లాడిపోయానో తెలుసా? ఎవరున్నారండి నాకు చెప్పుకోవడానికి? కంచే చేను మేస్తే కన్నీరు తప్ప ఆడదానికి దిక్కేముందండి? ఏదేమైనా మీరు నిండు నూరేళ్ళు జీవించాలి. నాకు జీవించాలని లేదు. దయచేసి నా కోసం వెతకండి. ఇట్లు ఎవరికి ఏమి కాని దాన్ని. మాధురి, మాధురి, ఎంత పని చేసావు మాధురి, ఎంత పని చేసావు. జరగరానిది ఏదన్నా జరిగితే నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి పోలీసులు వస్తారు. అప్పుడు ఏమవుతుందో నీ పొరుగు. పోలీసులా? నేనేం చేశానని? ఏదో ఆవేశంలో. ఆవేశం కాదరా, అక్రమ సంబంధం అంతగట్టావు. అభిమానం గల ఆడవారికి ప్రాణం కన్నా శీలం ముఖ్యమని తెలియదా అయ్యవారు? ఉండు, ఇదంతా నీ మూలంగా జరిగింది. ఏమిటి అతని మూలంగా జరిగింది ఈ అన్యాయం? అభిమానించవలసిన మనిషిని ఎందుకలా ఆశ్రయించుకుంటావు? ఆయన అన్నంత మాత్రాన నాకేం బాధగా లేదులేండి. చూడరా, చూడరా, అతని విజ్ఞత చూడరా. నీ భార్య చెయ్యి విరిగి బరువులు మోయలేకపోతుంటే నీళ్లు తెచ్చి పెట్టాడ్రా. తప్పంటారా అయ్యవారు? కాళ్ల మంటలతో నేను విలవెల్లాడుతుంటే నా కాళ్లకు నూనె రాసి కాళ్ళు పిసికాడ్రా అతను. సాటి మనిషిగా సేవ చేయటం అపరాధమా అయ్యవారు? ఆకలి అన్న వాళ్లకు
తను మానుకొని తిండి పెడుతున్నాడు రా అతను. ఆకలి తీర్చటం అన్యాయమా అయ్యవారు? హలో, నేనేనండి, చెప్పండి. తెనాలి నుంచా? వెంకటేశ్వర స్వామి ఆలయంలోనా? నా ప్రవచనమా? ప్రస్తుతం కుదరదండి, నేను డొమెస్టిక్ అఫైర్స్లో ఉన్నాను. ఇంతకు ఎవరో వ్యక్తి పేరడకపోయారు? కరీమా? జంట్ల వ్యాపారమా? సరేనండి, ఉంటాను. వీలైనప్పుడల్లా మీ ప్రవచనాలు వింటూనే ఉన్నాను అయ్యవారు. మీరోసారి ప్రహ్లాదుడి భక్తి గురించి చెప్తూ స్థానంలోనే కాక ప్రతి అణువులోనూ దైవాన్ని చూసిన మహాజ్ఞాని అని చెప్పారు. మీ బోధనలే నా పాలిట వరాలయ్యాయి. మీ ఉపదేశాలు ఏర్పాటు చేస్తే 1000 మందిలో ఒక్కరైనా మారతారని మీ ప్రవచనాలు ఏర్పాటు చేయిస్తూ ఉండేవాళ్ళు. తప్పైతే మన్నించండి అయ్యవారు. సాటి మనిషి కోసం స్వసుఖాన్ని త్యాగం చేశాడు రా అతను. అలాంటి ఉన్నతుడితో అమాయకురాలైన నీ భార్యకు అక్రమ సంబంధం వంటగట్టి పాపం మూట కట్టుకున్నావు. ఆ అమ్మాయిని ఒక్కసారన్నా ప్రేమగా పిలిచావా? ఎప్పుడన్నా ఆదరించి లాలించావా? మనం మనుషులురా. మనిషికి దేవుడు మనసిచ్చాడు. ఆ మూగ బాధ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేకపోయావు. నీ ఉపన్యాసాలు విని ఇతరులు మారుతున్నారే గాని చెప్పే నీలో అణు మాత్రం మార్పు రాలా. అయ్యవారు, పరాయి స్త్రీని తోటి సోదరిగా ఆదరించి గౌరవించాలన్న మత విశ్వాసాలకు కట్టుబడి పరులకు సేవ, స్తోమత లేని వారికి తన వంతు సహాయం అందించే మానవత్వం గలవారండి కరీంబాయ్. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. దయచేసి నా మాధురి ఎక్కడుందో చెప్పు నాన్న. నాకు నా మాధురి కావాలి నాన్న, నాకు నా మాధురి కావాలి. చెప్పు నాన్న, చెప్పు. మనుషులు మమతలు మనకు దూరం అయితే, మనుషులు మమతలు మనకు అర్థం కాకపోతే దూరమయ్యాక దొరకర్రా. సహనం, సంస్కారం, ఆనందం, అనుభూతి ఉంటేనే జీవితాలు. మంచి లేదు, మమత లేదు. నవనాగరికులమని 2024 సంవత్సరంలో అడుగు పెట్టామని కంప్యూటర్లు, ఈమెయిల్స్, ఇంటర్నెట్లు అని గొప్పలు చెప్పుకుంటున్నాము. కానీ మనిషిలో ఉన్నది ప్రేమ అనే సంగతి మర్చిపోతున్నారు. ప్రేమకు, త్యాగానికి, శాకానికి దేవుడు ఎవడన్నా ఎక్కడన్నా ఉంటే, ఏ కొండ మీదన్నా ఉంటే రమ్మని రా ఇటు. సాటి మనిషిగా అంటరాని వాడిగా చూస్తూ బ్రతకడం కన్నా 4 రోజులు బ్రతకడం కన్నా మత విద్యాసాలతో బతికితే విలువలు ఏమో తెలుస్తాయండి, మనుషుల విలువలు మీకు. అవును అవును కరీంబాయ్, అవును. ఆదాంబాయ్, కరీం, ఆదాం, కరీం, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? జాతి విద్వేషంతో పవిత్ర యుద్ధం అంటూ మానవ వినాశనానికి నడుం కట్టిన ఉగ్రవాదులు కొందరు. అయ్యవారు, మన దేశంలో మతాలు పేరుతో రావణ కష్టముల కాశ్మీర్ని అగ్నిగుండంగా మార్చారు. గత సంవత్సర కాలంగా మణిపూర్లో మైతీలైన హిందువులు, కూకీలైన క్రైస్తవులు, ఈ 2 జాతుల మధ్య కొట్లాట్లో 100 మంది చనిపోయారు. ఏం సాధించారే వారు? ఏం సాధించారు? చవాల సిద్ధిమట్టలో స్వార్థపరులైన రాజకీయ నాయకులు చలి కాసుకున్నారు. కరీంబాయ్ చెప్పినట్టు ఉగ్రవాదాన్ని నివారించగలిగారా? చెప్పండి చెప్పండి వారు, చెప్పండి. అణ్వాయుధాల ముసుగులో పొరుగు దేశపు వనరులను కబలించేందుకు ఉరుకుతున్న ఉద్దోన్మాదులు కొందరు
కరీం, ఏమవుతున్నారు? ఎటుపోతున్నారు? ఎవరు వీళ్ళకి రక్షణ? ఎవరు చేసేది వీళ్ళకి పని? చేయని వారికి చెప్పేది ఎందుకు? చేయనప్పుడు చెప్పడం ఎందుకండి? కరీం, వ్యభిచారం అన్న నెపంతో ఓ స్త్రీని రాయితో కొట్టి చంపమన్నారు. మీలో పాపం చేయని వారు ఎవరో రాయితో కొట్టి చంపమన్నాడు యేసుక్రీస్తు. కరుడు కొట్టిన ఉగ్రవాది సైతం అతని మనసు మార్చి కరుణ జాలి చూపే విధంగా మార్చాలి అన్నాడు ఆ అల్లా. నిజం, పచ్చి నిజం, పచ్చి నిజం. విగ్రహాలను పూజించడం కాదు, జీవం ఉన్న మనుషులను ప్రేమించండి. పెద్దవారు ప్రేమతో మనసును ఆదరించే మనసున్న వారి హృదయాల్లో నేను కొలువు తీరుతానని, నాతో వాళ్ళు రాజ్య వారసులుగా ఉంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. వారు నిజం, ముమ్మాటికి నిజం. మీరు చెప్తున్నది ముమ్మాటికి నిజం. జేహో దేవాలయ జీవో సనాతన. దేహం దేవాలయమని, జీవుడే సనాతుడని చెప్పింది ఉపనిషత్తు. కరీం, కుక్కను చంపి తినే మనిషిలోను దైవాన్ని చూస్తానన్నాడు గీతాసారుడైన శ్రీకృష్ణుడు. శుభాకాంక్షలు సబ్కా మాలిక్ ఏక్ హై అన్నాడు షిరిడి సాయిబాబా. అంటే ప్రతి అణువులోను మనిషిలోను దేవుడు ఉన్నాడనేగా అర్థం. ఉన్నాడు. అటువంటప్పుడు కులాలు ఎందుకు, మతాలు ఎందుకు? చెప్పండి వారు, చెప్పండి. నిజం నిప్పు లాంటిది, ఎవరు మాత్రం ఏం చెప్తారు? కరీం, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్. వాట్? విద్య విజ్ఞానం కోసం అన్నారు. ఉద్యోగం కోసం పాదాలు పట్టుకోలేక మా నాన్నగారు ఎన్నుకున్న వృత్తిని స్వీకరించాను. అగ్గరి కులమని అన్ని తెలిసిన అహంకారంతో నేను విర్రవీగాను. ఎవరిని లెక్క చేయదు. కానీ నీలాంటి గుణం ముందు నేను ఎందుకు పనికిరాను కొను? ఎందుకు పనికిరాను? మనుషుల్లో ఎక్కువ తక్కువలా ఏగున్నాయ్యా. అందరం ఒకేలా వచ్చాం, ఒకేలా పోతాం. అందరిలో ఉన్నది అదేగా దేవుడు. షహబాష్. వేదాలు, మతాలు, మత ప్రవక్తలు చెప్పిన రెండే విషయాలు ఖచ్చితంగా చెప్తాం. ఓ కుక్క పస్తు పడుకుంటే 1000 జన్మలు ఎత్తైనా దాని ఆకలి తీరుస్తానన్నాడు వివేకానందుడు. అంటే ప్రతి జీవులోనూ దేవుడు ఉన్నాడనేగా అర్థం. ఉన్నాడు. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు. దేవుడే జీవుడు, జీవుడే దేవుడు. మిండైన బ్రాహ్మణుడు మిట్ట భూమి ఒక్కటే, చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే. నాకు నా మాధురి కావాలి. నా జీవన మాధుర్యం కావాలి. మాధురి, మాధురి, ఎక్కడా నా మాధురి? చెన్నై వారు, మీకు పెళ్లి ప్రమాణాలు గుర్తుకు రాలేదా? కష్టాల్లోను, సుఖాల్లోను, బాధలలోను, వేదనలోను మిమ్మల్ని తప్ప పరాయి పురుషుడిని భర్తగా ఊహించుకోనని పెళ్లి కుమార్తె పెళ్లి పెద్దలందరి సమక్షంలో పెళ్లి ప్రమాణం చేస్తుంది. అలాంటి వారసత్వం కలిగినది మాధురి చెల్లెమ్మ. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిద్ది వారు? అదిగో చెల్లి మాధురి వస్తుంది. అక్క, ఎక్కడికి వెళ్ళావక్క? నీవు లేని జీవితాన్ని చెన్నై వారు భరించలేకపోతున్నారు. నీ నిస్వార్థ ప్రేమను అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి? ఇక్కడే ఉన్నానండి. ఉన్నావా? నా కోసం బ్రతికే ఉన్నావా? అవునండి, మీరు మారుతారు అని తమ్ముడు కరీం చెప్పాడు. సమస్యలకు చావు పరిష్కారం కాదు, మీరు మారుతారు అని నన్ను బ్రతికించాడండి. కరీం, ఆదం, కరీం,
ఆదాం, మా నాన్న బ్రహ్మగాను, నీవు విష్ణుమూర్తిగాను, నీవు మహేశుడుగా నాకు కనువిప్పు కలిగించారు. నాలోని మూర్ఖత్వాన్ని అణిచివేశారు. నేను నియోగ బ్రాహ్మణని బ్రహ్మణత్వాన్ని గొప్పగా చెప్పుకుంటూ విర్రవీగాను. అలాంటి నన్ను అందరూ కలిసి మంచిగా మార్చారు. నన్ను మార్చడమే కాదు, నాలోని అహంకారాన్ని మార్చేశాను. అందుకు జన్మతో నీకు నేను రుణపడి ఉంటాను. నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు బ్రహ్మజ్ఞానివి. నిజమైన బ్రాహ్మణుడు మీరే. జన్మనా జాయితే శూద్ర, కర్మణా జాయితే ధ్వజం. జన్మల వలన అందరూ శూద్రులి, చేసుకున్న కర్మల వలన మాత్రమే బ్రాహ్మణులగుదురు. ఇది ఉపనిషత్తు వాక్యం.